సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు షణ్ముఖం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2047 సంవత్సరం కల్లా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువత రాజకీయాలకు వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు, సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం, యాదవ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వనాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ, టపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చెట్లు నాటడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అన్నదానం కార్యక్రమం కావచ్చు, పాలు పళ్ళు రోగులకు పంపిణీ చేయొచ్చు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు సెంట్రల్ మండలంలో మండలాధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ బర్త్డే రోజు, పుట్టినరోజుల నాడు ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చుని పేద ప్రజల కోసం, సమాజ హితం కోసం వారు ఉపయోగించాలని చెప్పేసి మోడీ గారు ఆదేశించడం జరిగింది. అదే ఆదేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవాభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలను ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అన్నదానం చేయడం ఏంటేమి, అదేవిధంగా రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయడం, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, చెట్లు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇలా అనేక రకాల కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చే నెల 2వ తారీఖు దాకా చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఆ స్ఫూర్తితో దేశ పునర్నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో, పేద ప్రజల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాటుపడి వారి మార్గదర్శకత్వంలో భారతదేశాన్ని ఏదైతే 2047కు వికసిత్ భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములై, కార్యకర్తలు సమరోత్సాహంతో పనిచేసి ప్రజలను భాగస్వాములు చేసి వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో కార్యోన్ముఖులు చేయాలని, ప్రజలందరూ కూడా కలిసి వచ్చి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు నగర సెంట్రల్ పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచలోక విగ్రహానికి అభిషేకం, విశ్వకర్మ యజ్ఞం, విశ్వకర్మ భగవాన్ ఉత్సవ మూర్తులను నగరంలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నగరంలోని విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారులు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు శరవణ నాచారి రవి, ఆచారి కార్యదర్శి గణేష్ ఆచారి మాట్లాడుతూ జీఎస్టీ లేకుండా సంఘానికి ముడి సరుకు ఇవ్వాలన్నారు. అలాగే విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓకే
విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పండుగ చేసుకోవడము విశ్వబ్రాహ్మణులకి పెద్ద ఎత్తున పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ విశ్వబ్రాహ్మణులు కానీ వేరే ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని జయప్రదంగా చేసుకుంటారు. అదేవిధంగా మన వీరబ్రహ్మం గారు ఉన్నారు. ఆయనతో కూడా ఈయనకు ప్రతి సంవత్సరం ప్రతి ఏడా ఈయనకు పూజలు 365 రోజులు పూజలు జరుగుతుంది. కానీ విశ్వకర్మ జయంతి మాత్రం ప్రతి సంవత్సరం 17వ తేదీ వస్తుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు దీన్ని ప్రత్యేకంగా దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి విశ్వబ్రాహ్మణులకి చాలా సంతోషమైన ప్రార్థించినందుకు చాలా ధన్యవాదములు. విశ్వకర్మ జయంతి అనగా పంచ వృత్తులకు సంబంధించింది. అంటే మనం సృష్టిలో ఫస్ట్ విశ్వకర్మ అన్ని వృత్తులు తయారు చేసి ఇలా మనకు కావాల్సినవన్నీ వస్తువులు ఎలా తయారు మను మయి పశుపట్న అనేసి పంచవృత్తులు వాళ్ళు పుట్టి ఆ ద్వారా మన పంచవృత్తులు మనకు వచ్చినాయి కాబట్టి అందుకు విశ్వకర్మ జయంతి జరుపుకోవాలనేసి పెద్దలు నిర్ణయించినారు. ఏ వర్క్ చేసే వాళ్ళైనా శిల్పి కానీ స్వర్ణకారులు కానీ ఏ వృత్తి చేసేవాళ్ళైనా విశ్వకర్మ కింద వస్తారు. నా పేరు నాగరత్న రెడ్డి, చిత్తూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి అనేది చాలా మన మోడీ గారు మేడే రోజుని ఈ 17కు మార్చాలని కూడా మోడీ గారు దీనిపైన ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని అన్ని కలెక్టరేట్లోనూ ఈ ప్రోగ్రాం చేసినారు. ఈరోజు మేము సుమారు ఈ విశ్వకర్మ జయంతి మా స్వర్ణకార సంఘంలో 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారితో కూడా మేము చెప్పినాము. జాతీయ నులి పురుగులు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన చిత్తూరులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంపీ దగ్గుమల ప్రసాదరావు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రత పాటించేందుకు విద్యార్థులు అలవాటు చేసే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రలు మింగించడం ద్వారా నులి పురుగులు నివారించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రతతో పాటు మంచి అలవాట్లను విద్యార్థులకు నేర్పించే విధంగా అలవాటు చేయాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డాక్టర్ వెంకట ప్రసాద్, టీకాలు అధికారి డాక్టర్ హనుమంతరావు, కార్పొరేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా మీరు కొంచెం బాగా తినచ్చు. మీ జరుపుకోండి. వాళ్ళకి బయట ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మా కాలంలో అయితే తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సార్ చెప్పారు ఇప్పుడే ఆముదం అని ఏదో మోషన్ అంటే బేదికి అనేవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అప్పుడు మాకంతా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు చదువుకొని తల్లిదండ్రులు ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక అలోపతి టాబ్లెట్ అది కూడా ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదో ఈ కార్యక్రమం ఎత్తుకునింది. ఇది మంచి కార్యక్రమమే. అందరూ పేరెంట్స్ ఉంటే లేదంటే పేరెంట్స్ కూడా మీరే నాలెడ్జ్ ఇవ్వచ్చు. మీరందరూ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా మనవి. రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో శానిటేషన్ అండ్ హైజీన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఎవర్ యూ. ఓకే, so as this problem affects girls in more number, so because
మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ మీరు ఎప్పుడు ప్యూబర్టీ అచీవ్ చేస్తారు 14+ పీరియడ్స్ కానీ అదర్ హైజీన్ ఇష్యూస్ వస్తాయి. ఆ సమయంలో కూడా ఈ రక్తహీనత becomes a major problem. So that's why I request madam and other school teachers that sanitation hygiene shall be the first important thing. మనం ఎప్పుడైనా basically classes లో జరిగితే issues ఉంటే, and then once your hemoglobin is fine, HB correct గానే ఉంటే, health బాగానే ఉంటే, weight correct గానే ఉంటే, మీరు your health will be good. That is the only message I want to give. And as Bigger has told very correctly, sanitation posters అక్కడ ఎక్కువ అవసరం. ప్లస్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఆల్మోస్ట్ 3,44,000 పిల్లలు మనం టచ్ చేస్తున్నాం. 2017 సో డెఫినెట్లీ అవేర్నెస్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. అండ్ అవేర్నెస్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. అండ్ మనం ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. సో today is this program day, and I request all students 1st నుంచి 18th వరకు take this tablet తీసుకుంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏమేమి తింటారో కరెక్ట్గా అబ్జర్వ్ ఉంటుంది. మీకు అక్కడ నుంచి ఎక్కువ వాల్యూ వైటమిన్స్ కానీ, మిగతా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ ఎక్కువ మీకు వస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టాబ్లెట్. ఐ విల్ షో యూ హౌ టు టేక్ దిస్ టాబ్లెట్. తర్వాత మీరు కూడా అందరం తీసుకోవచ్చు. ఈ టాబ్లెట్ నుంచి మీకు ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో డీవార్మింగ్ డే సందర్భంగా అందరికీ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ సింబాలిక్ ఇక్కడ స్టార్ట్ చేసాం. బట్ 3,50,000 చిల్డ్రన్కి ఇక్కడ ఈరోజు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో మీకు తెలుసు వామ్స్ ఎందుకు ఫామ్ అవుతాయో. ఆ వామ్స్ని తీసేయకపోతే ఆరోగ్య నష్టాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలకి. అనీమియా వస్తుంది. పొట్టలో ఉన్న తిన్న ఫుడ్ అంటే అవి తినేస్తాయి, వామ్స్ తినేస్తాయి. సో దాన్ని డీవార్మింగ్ చేసింటే సో వాళ్ళకి పిల్లలకు కూడా ఆరోగ్యం ఉండడానికి వీలవుతుంది. ఐ థింక్ ఇది ఇన్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ టు బి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా. సో దీన్ని కూడా పురస్కరించుకొని వి విష్ హిమ్ అండ్ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు లీడ్ దిస్ కంట్రీ ఫర్దర్ ఇన్ ప్రోగ్రెస్. అట్లాగే దానికి సంబంధించి స్వచ్ఛ భారత్ కూడా డికేడ్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఇక్కడ కూడా చిత్తూరులో కూడా చేశాం. స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలుసు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే స్టార్ట్ చేశారు. దానిలో ఒక 6-7 రంగాలు ఉంటాయి. దానిలో బేసిక్గా గ్రీనరీ ఉంది. తర్వాత డొమెస్టిక్గా మనం అంతా క్లీన్ చేసుకోవటం, శానిటేషన్ పెంచుకోవటం, మురుగునీరుని తొలగించుకోవటం, ఎక్కడ చెత్త ఉంటే అక్కడ స్వయంగా స్వచ్ఛ చేయటం. అంటే ఇట్ షుడ్ బి ఇన్ యువర్ క్యారెక్టర్. అదేదో పనిలాగా చేయకుండా దారిలో కనపడిన చెత్తను మనం ఎత్తేసేయాలి. ఎడితే క్లీన్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ క్లీన్గా ఉంటుంది, మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశం. సో ఇన్ని కార్యక్రమాలు ఈరోజు 3 జరిగినాయి. అండ్ దాంతో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే కూడా కోయిన్సిడెంట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. సో ఈ దేశాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. గత 10 ఏళ్ళుగా చూసాం. యూ హవ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఎకనామికలీ, స్పోర్ట్స్లో కానీ, తర్వాత మొరల్గా కానీ, పొలిటికల్గా కానీ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాం. ఇంకా మన 3rd టర్మ్లో కూడా వీ విల్ హోప్ ఫర్ ది బెస్ట్ ఫ్రమ్ హిస్. ఈ కార్యక్రమం అయితే ఇంకా అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్. నేను ఐ అపీల్ టు ద పేరెంట్స్, బాగా కోఆపరేట్ చేసి పిల్లల ఆరోగ్యానికి తోడ్పడండి. పర్టికులర్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వేర్ క్లీన్లీనెస్ ఈజ్ వెరీ లెస్. చిత్తూరు హై రోడ్లు విశాలంగా లేక ఇరుకైన రోడ్లపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చిత్తూరు జిల్లా పరిచయ సంఘం నాయకులు ఎంవి చలపతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరణి తులసిరాములు ఆరోపించారు. హై రోడ్లో ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాలు రోడ్ల విస్తరణ చేసేందుకు వీలుగా ఉన్న చిత్తూరు నగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, చిత్తూరు ఆటో డ్రైవర్ ఆగడాలు మితిమీరిపోయిందని, ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. 12 అడుగులు హై రోడ్ వంతలేసి కొట్టడానికి మీ ప్రయత్నాలు చేయండి. మా ఎమ్మెల్యే గారు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన అధికారులకి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నాము. కానీ
మీరు కూడా పరిశీలించండి. ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. పీసార్ స్కూల్ కానీ పీసార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ దగ్గరలో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ హాస్పిటల్లో పరిశుభ్రతను పాటించాలని, నిరుపయోగంగా ఉన్న వస్తువులను పక్కకు తీసివేయాలని, ఉపయోగంలో లేని అంబులెన్స్ చాలా రోజులుగా హాస్పిటల్లో ఉండడాన్ని చూసి ఆమె ఇలాంటి వాహనాలు ఇక్కడ ఉండకూడదని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు. అలాగే హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండటంతో వాటిని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డాక్టర్ శిరీషకు సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన నూతన భవనాన్ని వెంటనే అమలులోకి తేవాలని, హాస్పిటల్ను వెంటనే పునఃప్రారంభించాలని అక్కడికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. అలాగే ట్రిపుల్ కూడా పర్మిషన్ ఇప్పించాలని పూతలపట్టు శాసనసభ్యులను కోరారు. ఎన్హెచ్ రోడ్ హైవేలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో వీటిపై త్వరలో ఎస్పీని కలవనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్టీఓ మనోజ్ కుమార్, మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ శంకరయ్య, ఎంఈఓ పి నాగేశ్వరరావు, రమేష్ బాబు, విద్యుత్ ఏఈ రామిరెడ్డి, అధికార సిబ్బంది సిఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 15న విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని శిల్పకారులను కళాకారులను గౌరవించుకోవాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు తమ అత్యుత్తమ శిల్పకళ నైపుణ్యంతో కర్ర, ఇనుము, పిత్తళి, బంగారం వంటి ఈ వస్తువుల రూప కల్పనలో శబ్దాలుగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. వీరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మరియు మౌలిక వసతులు అందజేయడం ద్వారా భరోసా కల్పిస్తుందన్నారు. भगवान की जय जय विश्वकर्मा भगवान की जय विश्वकर्मा भगवान की जय जय विश्वकर्मा भगवान की जय जय विश्वकर्मा నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి అడుగు స్వచ్ఛత వైపు వేయాలని నగర మేయర్ ఎస్ ఆముద, కమిషనర్
పి నరసింహ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత హై సేవ 2024 కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణంలో అధికారులు, నగరపాలక ఉద్యోగులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఉండే పరిసరాలను, తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛత సేవ 2024 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోను అక్టోబర్ 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ దృఢ నమ్మకంతో నేను స్వచ్ఛ భారత్ సందేశాన్ని గ్రామాలు, పట్టణాలలో వ్యాప్తి చేస్తాను. నేను ఈరోజు తీసుకుంటున్న ఈ ప్రతిజ్ఞను మరో 100 మంది తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా 100 గంటలు పరిశుభ్రత కోసం కేటాయించేలా నేను కృషి చేస్తాను. పరిశుభ్రత కోసం నేను తీసుకునే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి సహాయపడుతుందనే నమ్మకం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో 17 నుండి ప్రారంభమవుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన అంశాలను సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు అన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో నిర్వహించాలని అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. Second, main important theme of second is taking care of sanitation workers. Sanitation workers, one workers ki oka health camp, new dresses, as well as checking their salaries, any kind of a public insurance, health insurance, if it is possible, is the second thing which Swachhta Hi Seva 2024 says. Third important thing which government says is that involving citizens in the process. Public participation to party, school children participation in cleanliness program is another theme of Swachhta Hi Seva. So actually ee roju nunchi inauguration cheyadam jarugutundi and 2 October varaku rakarakaluga programs jaruguతాయి. So I start this program. I wanted to introduce to all the MPDOs that Kuppam constituency lo we are doing one sanitation drive. Kuppam constituency lo 93 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2 నెలల ఒక ప్లాన్ తయారు చేశాము. ఇప్పటి వరకు 17 గ్రామ పంచాయతీలు శానిటేషన్ has been done. I'll ask కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ పేర్కొన్నారు. చిత్తూరు కాంగ్రెస్ భవన్లో ఆయన నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షులు టిక్కీ రాయల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని, రానున్న స్థానానికి సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, దీనికోసం కాంగ్రెస్ నాయకులు శక్తి వంచనలు లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నాయకులు రాణి యాదవ్, నాయకులు అక్బర్, భాస్కర్, పీజీ, పరదేశి, పూర్ణచంద్ర, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియామకమైన పోటుగారి భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే నగరాధ్యక్షుడిగా మళ్ళీ నన్ను 5వసారి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో మళ్ళీ 5వసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ఏపీసీసీకి అలాగే ఏఐసీసీకి
అందరికి కూడా ముఖ్యంగా నగర అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన పదవి అధికార ప్రతినిధిగా పలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన శివశంకర్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించున్నారు షర్మిలారెడ్డి గారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు పొట్టుగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఎన్నికలకు ముందు నన్ను అధిష్టాన వర్గం నియమించడం జరిగింది. అధిష్టాన వర్గ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో నేను పర్యటించి నా వంతు శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి శాయశక్తులకు కృషి చేశాను. ఇందులో మా కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర నాయకులకు గ్రామస్థాయి నాయకులందరికీ కూడా నేను సుపరిచితుడిని అయ్యేందుకు 1 సంవత్సర కాలం పట్టింది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. కొత్తగా ఎన్నికలకు ముందు మా షర్మిలమ్మ గారు నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆమె నాయకత్వంలో సమయం తక్కువ ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతేనేమి అలయన్స్ అభ్యర్థులైతేనేమి పోటీకి పెట్టడం జరిగింది. ఎంతో కొంత ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొని పోవడం జరిగింది. అంతకుముందు పోటాపోటీగా కూటమి ఇటు వైసీపీ వీరు హోరాహోరీగా పోరాడి ఆ పోరాటంలో డబ్బులు బాగా పనిచేశాయని చెప్పాలి. ప్రజలు అడగకపోయినా వీళ్ళు ఇంటింటికి ఎత్తుకొని పోయి బలవంతంగా కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం కానీ ఇళ్లలో పెట్టేయడం కానీ తీసుకోకపోతే కూడా మీరు అట్లయితే మిమ్మల్ని ఎట్ట నమ్మాలనేసి అధికార పార్టీ కూడా బెదిరించడంతో కూడా డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయడం జరిగింది. అయినా అంతిమ తీర్పు ప్రజా తీర్పు. ఓటుతో సమాధానం చెప్పారు. ఎవరికి అవకాశం ఇవ్వాలో ఇచ్చారు. తద్వారా ఎన్నికలైన తర్వాత గెలవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అలాగే ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు. ఏదేమైనా సూపర్ 6 ప్రజల్లో బాగా పనిచేసిందని చెప్పాలి. వాగ్దానాలు ఇప్పుడు వాగ్దానాలన్నింటినీ కార్యరూపం దాల్చడంలో ఒక్కొక్కటిగా విఫలమవుతూ ఉన్నాయి అనే సందేహం ప్రజల్లో కలుగుతూ ఉంది. అలాగే మీడియాలో కూడా మీకు అందరికి కూడా తెలుస్తూ ఉన్నది. సూపర్ 6లో ఒక్కటి మాత్రం వేగంగా డోర్లు తట్టి వారి ఇంటికి ధనాన్ని ఒక పెండింగ్ ఉన్నదాన్ని ప్లస్ ఆ నెల ఏదైతే పింఛన్ ఉందో 7,000 రూపాయల చొప్పున నేరుగా ఇవ్వడం జరిగింది. జనాలందరూ కూడా ఈ నెల 7,000 ఇస్తారని కూడా అపోహల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే వయసు 35 సంవత్సరాలు. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తులందరూ ఈరోజు గొప్ప ఈ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసినారు. ఒక మౌడమే నా డ్యూటీ. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిండేది అధికార ప్రతినిధిగా. ఇంకా ఎప్పటికీ ఎల్లవేళలో మీతో నేను నాతో మీరు ఉండే ఒక ప్రయాణాన్ని ఆ భగవంతుడు నాకు ఈ వయసుకి కల్పించినాడు. మెయిన్గా నేను ఈరోజు ఒక 3-4 పాయింట్లు మాత్రం సింపుల్గా ఉద్దేశించి చెప్పాలనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీరందరూ చూసినారు ఎంత పుష్కలంగా అద్భుతంగా ఉండేది. ఆ మహానుభావుడు మరణానంతరం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా విజృంభించి రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి పెట్టినారు. ఆ మహానుభావుడు ఉండింటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఆ మహానుభావుడు ఉండింటే రాష్ట్రం దేశంలోనే
గొప్ప స్థాయిలో పోయేటటువంటిది. ఆ మహానుభావుడు నింటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ భగవంతుని లీలో ఏమో తెలియదు, మన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోతే చంద్రబాబు నాయుడు గారు, వేరే ఆప్షన్ లేని పరిస్థితికి ఈరోజు వచ్చేసిందన కిందకు పడిపోవాల్సిన సమయం అయితే వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని నేను ఎందుకంటా ఉన్నాను అంటే, కష్టపడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చినారు. కాబట్టి అలాంటి పార్టీలో సిరిమలమ్మ గారు రావడం నిజంగానే ఒక రకంగా అదృష్టమనే చెప్పాల. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు రాత్రి ఏకాంత సేవ సందర్భంగా స్వామివారి వైభవంగా ఆలయంలోని కళ్యాణ వేదిక మండపం నందు సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్, స్థానిక సర్పంచ్ శాంతి సాగరెడ్డి, ఆలయ ఏవో విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.